21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు ఈ 8 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి, ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో బుధ, రవి, శని మూడు గ్రహాలు బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ చతుర్థ స్థానంలో ఈ శని అనేటటువంటిది అర్ధాష్టమ శని అంటారు దీన్నే కంటక శని అని అంటారు. కొంచెం ఇబ్బందులు పాలు చేసేట, అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి 5 రాశుల్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 3 రాశులు అనుకూలంగా ఉంటాయి, 5 రాశులు ఎక్కువ ఇబ్బంది పెడతాయి, 4 రాశులు కొంచెం అట్లా పెద్ద ఇబ్బంది లేకుండా కొంచెం స్తబ్దుగా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి శని భగవానుడు ఫలితాలు కూడా కొన్ని మనకి ఈ 4వ స్థానం కాబట్టి ఇక్కడ సుఖాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే, మనం అనుభవించలేని పరిస్థితి ఉంటుంది. ఆ తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ఆ వయసులో ఉన్నటువంటి ఆరోగ్య విషయంలోనూ చూసుకోండి. అలాగే విద్యలో వెనకబడే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించి ఇల్లు అమ్మటమో లేకపోతే కొనటమో ఇటువంటి వాటి ప్రయత్నాలు ఈ వారంలో నెరవేరేటటువంటి అవకాశం లేదు. అదే వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అలాగే చతుర్థంలో రవి కూడా ఇంచుమించుగా అవే ఫలితాలు, కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత రవి కూడా మీరు ఇల్లు కొనాలన్నా వాటి విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ బుధుడు మాత్రం చతుర్థంలో ఉన్నాడు కాబట్టి బుధుడు మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడండి. ఈ 3 గ్రహాలలో బుధుడు ఒకడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 5వ స్థానంలో శుక్ర, రాహు గ్రహాలు 2 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. శుక్ర, రాహు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. అయితే శుక్రుడు 5వ స్థానంలో ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఆయన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. తద్వారా మీ సంతానం కొంచెం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ బుద్ధిబలం బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే స్నేహం, మంచి స్నేహితులతో జరగటం, మంచి వివేకంగా ఆలోచించగలగటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి బాగుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో మంచి వాతావరణాన్ని కల్పించే అవకాశం శుక్రుడు ఒకటి వల్ల కలుగుతున్నది. బుధుడి వల్ల మంచి చెప్పుకున్నాం కదా. ఇకపోతే 5వ స్థానంలో రాహు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదు. ఇక్కడ మన శుక్రుడి గురించి మనం ఏవైతే చెప్పుకున్నామో వాటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలు, కుటుంబంలో మంచి వాతావరణం లేకపోవటము, అలాగే సంతానం విషయంలో ఆయన ముందుకు దోస్తూ ఉంటే ఈయన కొంచెం వెనక లాగుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే రాహు వల్ల కాబట్టి ఇక్కడ కొంచెము విష క్రిములు, దోమలు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్లు, చేర్లు ఇవన్నీ ఇప్పుడు లేవనుకోండి. ఇప్పుడు ఎంత ఉన్న సిటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా బల్లులు, బొద్దింకలు, ఇట్లాంటి దోమలు ఇవన్నీ మనకి ఎక్కువగానే ఉంటుంటాయి. వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం మనకి రాహు వల్ల కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో అభ్యంతరం ఏం లేదు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి ప్రదేశం, మంచి సంబంధం రావటమో, వాళ్ళు లేకపోతే అమ్మాయి నచ్చిందని అబ్బాయి వాళ్ళు చెప్పటమో, ఆ అబ్బాయి నచ్చాడని చెప్పేసి అమ్మాయి వాళ్ళు చెప్పటమో, అలాగే మాట్లాడుకోవటము, అంటే పెళ్లి సంబంధాలు ఇచ్చి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవటము, లేకపోతే కొంతమందికి పెళ్లి జరగటము, ఇవన్నీ జరిగే అవకాశం ఈ వారం 10 రోజుల్లో మనకి ఇక్కడ స్పష్టంగా గురువు యొక్క సంచారం వల్ల కనబడుతోంది. అలాగే వ్యాపారంలో విషయంలో కూడా ఎవరితోనో భాగస్వామ్యంలో మీరు చేస్తూ ఉన్నట్టయితే వారికి మీకు కూడా మంచి టర్మ్స్ అండి, కండిషన్స్ అన్నీ బాగా ఉండటము, మీకు వారికి మంచి మైత్రిత్వం ఉండటం, తద్వారా లాభాలు రావటము, ఇవన్నీ కూడా మనకి ఈ 7వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. దానివల్ల పెద్దగా మనకేమీ ఉపయోగం అంటూ ఏమి ఉండదండి. ఆ కొంచెం హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు వినటము, కొన్ని ధన నష్టం జరగటము, కలహాలు, అందరితో కొంచెం మాట జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, లేకపోతే కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో పరాభవం కూడా పొందవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మీకు ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ కేతు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా మంచి ఫలితాలన్నీ, లాభాలు రావటము, రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా
ఉండటము, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి వారి యొక్క జీవన విధానంలో కొంచెం లాభాలు కనబడటము, వ్యవహారంలో నైపుణ్యం కనబడటము, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యం బాగుండటం, ఇట్లాంటివన్నీ కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు కేతు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ రాశి వారికి కనుక మనం చెప్పుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము, 7వ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క సంచారము, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల మనకి వివాహ విషయాల్లోనూ వ్యాపార విషయంలోనూ కేతు వల్ల మనకి మిగతా విషయాలతో పాటుగా లాభము, ధనార్జన ఇవన్నీ పెరగడం, నైపుణ్యం పెరగటము, అలాగే చతుర్థ స్థానంలో బుధుని వల్ల కూడా మనకి చాలా చక్కటి ఈ పిల్లల యొక్క విద్య విషయం, గృహ విషయంలో, వాహన విషయాల్లో సుఫలితాలన్నీ కనబడుతున్నాయి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా ప్రతి రాశి వారికి వారఫలం చెప్పుకో, దినఫలం చెప్పుకో, సంవత్సర ఫలం చెప్పుకో, పక్షఫలితం చెప్పుకో, ఏమి చెప్పినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. దీని గురించి ఒక మహానుభావుడు ప్రతిసారి ఎవరికో ఏదో దోషం చెబుతూ ఉంటుంది. మనిషిగా నువ్వు పుట్టావు, కర్మ అనుభవించడానికి పుట్టావు, అన్నీ మంచి జరగవని. సాక్షాత్తు భగవంతుడి మానవ రూపంలో పుడితే కూడా కష్టాలు అనుభవించక తప్పదు. మీరు రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, వాళ్ళ కష్టాలను మీ కష్టాలు లెక్క కాదు. మహానుభావులు ఎంతోమంది దైవాంశ సంభూతులు ఉన్నారు. ఎవరి జీవితము సాపిగా జరగదండి. అర్థమైందండి? ఇంతవరకు దేవుడు కాదు కదా, భూమి మీద పుట్టిన వారికి, ఎవరికి మనిషిగా పుట్టిన వారికి సుఖం కొంతవరకు ఉంటుంది. అది పూర్వజన సుకృతం వల్ల కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చేమో, కానీ అన్ని సుఖాలంటూ ఉండదు. అన్ని సుఖాలు ఉండాలంటే దేవుడుగానే ఉండాలి, అంతే. మనం కూడా దేవుడు కావాలి, ఎందుకంటే మంచి వేరే దారి అంటూ ఏముండదు. అంచేత 4 గ్రహాలు మాత్రం మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మిగతా వాటి గ్రహాలు కొంచెం ప్రతికూలత ఉన్నప్పటికీ ఇది వారం రోజుది. ఏదైతే రాశిగతమైనటువంటి ఫలితాలు, వ్యక్తిగతము కానే కాదు, దానికి అనుసంధానం చేసుకోండి. మా దగ్గర కూడా జాతకం రాయించుకోవచ్చు, మేము రాసిస్తాము. ఆ విధంగా దానికి అనుసంధానం చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ కంగారు పడాల్సిన పని లేదు. గుడికి వెళ్ళండి, నవగ్రహ ప్రదర్శన చేసుకోండి, దేవుని దర్శనం చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదు.